హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి మార్నింగ్ టైంలో తీసిన వీడియో అండి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే నేను ఇంకా వంట ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఏంటంటే రైస్ కూడా పెట్టేశాను అనమాట. ఇంకా రైస్ కూడా రెడీ అవుతుంది. ఇక్కడ ఏంటంటే నేను ఈరోజు కర్రీ చేయట్లేదనమాట. ఈరోజు వచ్చేసి బీరకాయ పీల్ అనేది తీసాను కదా మొన్న 2-3 డేస్ బిఫోరు. అదొచ్చేసి ఇంకా చట్నీ చేద్దామని చెప్పేసి తీసాననమాట. చూడండి ఎంత ఫ్రెష్‌గా ఉందో, మొన్న ఎలా కోసానో అలానే ఉంది. ఇక్కడొచ్చేసి చివరి ముక్కలుంటాయి గదండీ! కొంచెం మొదలుంటాయి గదా! అవేందంటే లేతగా ఉన్న దగ్గరేందంటే కర్రీకి కట్ చేసుకోటానికి పీల్ అది రాదని చెప్పేసి నేను తీసేసాను గదా! అదొచ్చేసి ఏందంటే ఇంక నేను తొడాల వరకు తీసి ఎందుకు వేస్ట్‌గా పోవటం అని చెప్పి అది గూడా వేసాననమాట, ఆ ముక్కలు గూడా. చట్నీకే కదండీ! కొంచెం మనకేందంటే మిక్సీ వేసుకుంటాం గాబట్టి నలిగిపోతుంది. ఇక్కడొచ్చేసి పీలే కాబట్టి ఇబ్బందుండదనమాట. ఈ పీలొచ్చేసి ఏందంటే ఈ బీరకాయ పీలు శుభ్రంగా నేను 2-3 టైమ్స్ క్లీన్ చేసుకున్నానండి. ఎందుకంటే బాగా ఇసుకుంటదండి. వీటికొచ్చేసి ఏందంటే ఇసుకుంటదనమాట. ఇంకేందంటే 2-3 టైమ్స్ క్లీన్ చేసుకున్న తర్వాత మాత్రమే నేను ఇవి కట్ చేసుకున్నాననమాట చిన్న పీసెస్‌గా. ఇవైతే మీరు బీరకాయ పీలు కట్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా కట్ చేయండండి. ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంటదనమాట పీలొచ్చేసి. తెగదనమాట, చాకుకొచ్చేసి తెగదు. కొంచెం మీరు చూసుకొని జాగ్రత్తగా కట్ చేసుకోండి. లేట్ అయినా పర్వాలేదు. చిన్న చిన్నగా కట్ చేసుకోండి మీరొచ్చేసి. ఎందుకంటే చాలా గట్టిగుంటది. జాగ్రత్త చెప్తున్నాననమాట మీకొచ్చేసి. ఏందంటే చాలా గట్టిగుంటదనమాట. తెగదు దబాలన. అందుకని చెప్తున్నాను. ఇక్కడొచ్చేసి ఏందంటే మనం నూరిన పచ్చడి ఎలా చేసుకుంటాం, రోటి పచ్చడి సేమ్ అలానేనండి. కాకపోతే మన ఇష్టం. ఇంకా నేనొచ్చేసి 2 టమోటాలు కూడా వేశాను. లాస్ట్‌లో వచ్చేసి చింతపండు పెట్టాననమాట, వేడికి అదే మగ్గిపోయిద్దని. ఇంకా చట్నీ వచ్చేసి రెడీ చేశానండి. నేనైతే ఇంకా బాక్సులు పెట్టేశాను గదా! పిల్లలు ఎళ్ళిపోయిన తర్వాత ఇంకా స్టిచ్చింగ్ చేయాల్సినయి అలానే ఉన్నాయి అని చెప్పేసి ఈ టాప్ తీశాననమాట. మొన్న బ్యాలెన్స్ ఉండిపోయింది గదా! అంటే బ్లూ కలర్ టాప్ అవి కుట్టాను గానీ ఇవి కుట్టలేదు గదా! అందుకని చెప్పేసి ఇది తీశాననమాట. ఇక్కడొచ్చేసి హ్యాండ్స్ కూడా రెడీ చేశాను. ఏందంటే కొంచెం చివర పట్టీ అనేది కుట్టాలి కదా! హ్యాండ్స్ కూడా రెడీ చేశానండి. దీనికి కూడా జాయింట్ చేస్తున్నాను. ఇక్కడ ఏందంటే బీరకాయ తొక్కు పచ్చడనేది మీరు గూడా ఒకసారి ట్రై చేయండి. అవేందంటే హెల్త్‌కి గూడా మంచిదండి. అవేందంటే వేస్ట్ గదా అనని చెప్పేసి పడేయొద్దు. ఒక్కొక్కసారి ఏందంటే బాగా ఫ్రెష్‌గా ఉన్నప్పుడేందంటే మీరు గూడా చేసుకోండి ఒకసారి. చాలా బావుంటదండి. అందులో ఏందంటే పీచు పదార్థం గూడా ఉంటది కాబట్టి డాక్టర్లు గూడా అంటారు గదా! పీచు పదార్థం అనేది తినాలి మంచిదని చెప్పేసి, ఫైబర్ ఉంటదని చెప్పేసి. కానీ చాలా మంచిదండి హెల్త్‌కి. అదేందంటే సేమ్ చింతకాయ పచ్చడి మనకి ఎలా ఉంటదో నూకగా సేమ్ అలానే ఉంటదండి. ఏందంటే సేమ్ ఇంకా చింతకాయ పచ్చడి తిన్నట్టే ఉంటది. చాలా బావుంటది టేస్ట్ వచ్చేసి. కానీ ఎప్పుడైనా సరే మనకి డాక్టర్లు గూడా సలహా ఇస్తారు. మనకి ఫ్రూట్స్ జ్యూసుల కంటే గూడా డైరెక్ట్ తినేయటం మంచిదంటారు గదా! అలానే ఇదేందంటే బీరకాయ తొక్కు పచ్చడని మనము నెగ్లెక్ట్ చేయకూడదు. హెల్త్‌కి చాలా మంచిది. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.